డెస్క్ జర్నలిస్టుల అందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం దగ్గర టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ గేటు ఎదుట బైఠాయించి డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ ఇవ్వాలని నినాదాలు చేశారు. ఇక అక్రెడిటేషన్ల విషయంలో డెస్క్ జర్నలిస్టులకు చాలా అన్యాయం జరుగుతోందన్నారు టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఖదీర్. ఇప్పుడు కేవలం ఎడిషన్ సెంటర్కు 4 అక్రెడిటేషన్లు మాత్రమే ఇస్తామని నిబంధన పెట్టడం సరికాదన్నారు టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు. ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్లను 12 నుంచి 8కి తగ్గించారని, వారికి కూడా కార్డుల సంఖ్యను పెంచి 15 ఇవ్వాలన్నారు. తరువాత జిల్లా కలెక్టర్ అనుదీప్కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల మొండి వైఖరిని విడనాడి వాళ్లకు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి టీడబ్ల్యూజేఎఫ్ తరఫున కోరడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు డెస్క్ జర్నలిస్టులు లేకపోతే పత్రికా ప్రచురణ అనేది జరగదని చెప్పేసి ప్రభుత్వం భావించాల్సి ఉంటుంది. కేవలం 4 మాత్రమే వాళ్ళ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే భావిస్తూ ఉందో అది సరైన పద్ధతి కాదని చెప్పేసి ఫెడరేషన్ భావిస్తూ ఉంది. అందుకనే ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం చేపట్టి కలెక్టర్ గారికి మెమొరాండం ఇవ్వడం జరుగుతుంది. ఏది ఏమైనా కానీ డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం చేయొద్దని చెప్పేసి ఫెడరేషన్ భావిస్తుంది. అయితే ప్రస్తుతం అక్రెడిటేషన్ కార్డులు ఉంటేనే వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ బెనిఫిట్స్ని అన్నింటినీ కూడా స్కిప్ చేయడం కోసం అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏదైతే అక్రెడిటేషన్ కార్డుల విషయంలో వివక్ష చూపెడుతుందో అలా కాకుండా డెస్క్ జర్నలిస్టులకు గతంలో ఏ విధంగానైతే